నమస్కారం రైతు సోదరులారా. వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. మీరు యూరియా బుక్ చేసుకోవడానికి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో వచ్చే సాంకేతిక సమస్యల వల్ల, అలాగే స్మార్ట్ ఫోన్ సరిగ్గా వాడడం తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఇకపై యాప్ అవసరం లేకుండానే కేవలం రూ. 10తో మీ సేవా కేంద్రం ద్వారా యూరియాని సులభంగా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ డాక్యుమెంట్లు అవసరం? బుక్ చేసిన తర్వాత ఎంత సమయంలో యూరియా తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈ ప్రక్రియ కోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్ నెంబరు, ప్రస్తుతం సాగు విస్తీర్ణం మరియు పండిస్తున్న పంట వివరాలను మీ సేవా కేంద్రంలో అందించవలసి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాలన్నిటినీ సిస్టంలో నమోదు చేసిన తర్వాత రైతు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. వచ్చిన ఆ ఓటీపీని వెరిఫై చేసిన వెంటనే బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన బుకింగ్ ఐడి వస్తుంది. అయితే రైతులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బుకింగ్ ఐడికి పరిమిత కాలం ఉంటుంది. ఎంత కాల పరిమితి ఉంటుందంటే, యూరియా బుక్ చేసిన తేదీని మినహాయించి ఆ తర్వాత కేవలం 48 గంటల పాటు మాత్రమే ఈ బుకింగ్ ఐడి చెల్లుబాటులో ఉంటుంది. అదే ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకుంటే ఓన్లీ 24 గంటల పాటు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. దీంట్లో మాత్రం 48 గంటల వరకు కాలపరిమితి ఉంటుంది. అందువల్ల రైతులు నిర్దేశిత గడువు ముగిసేలోపే తమకు కేటాయించిన డీలర్ లేదా సొసైటీ వద్దకు వెళ్ళి ఆ బుకింగ్ ఐడిని చూపించి తమ యూరియా స్టాక్స్ను సేకరించవలసి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే బుకింగ్ రద్దవుతుంది. ఒకవేళ రద్దవుతే మళ్ళీ రూ. 10 చెల్లించి మీరు యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సకాలంలో ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికైతే ఇది సమాచారం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇతర రైతులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.